వెల్కమ్ టు పల్లవి టీవీ. నా వెనక చూస్తున్నారు కదా బ్యానర్. సో ఇండియా స్టార్టెడ్ ద పీఓకే మిషన్. నిజంగా ఇండియా పీఓకే మిషన్ స్టార్ట్ చేసిందా? నెక్స్ట్ మోదీ ఆల్రెడీ 370 జీవో, కాశ్మీర్లో ఉన్నటువంటి 370 జీవో రద్దు చేసిండు. సో అట్లాగే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో, లడాక్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఒకప్పుడు లాల్ చౌక్ దగ్గర రోజు భద్రతా దళాల మీద రాళ్ల దాడి కొనసాగితే ఇప్పుడు లాల్ చౌక్ దగ్గర భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. సో నెక్స్ట్ ఇండియా టార్గెట్ ఏంటి అంటే మిషన్ పీఓకే. పీఓకేను మన భారతదేశంలో విలీనం చేసుకోవడమే నెక్స్ట్ మోదీ టార్గెటా? అసలు ఏం జరుగుతుంది? మన చుట్టూ ఉన్న పాకిస్తాన్లో, మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్లో ఏం జరుగుతూ ఉంది, ఆ పక్కన ఉన్న చైనాలో ఏం జరుగుతూ ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇది మన మ్యాపు. నిజానికి ఇదంతా మనం భారతదేశ పటంలో ఇదంతా భాగం అనుకుంటాం, కానీ నిజానికి మన భారత్లో భాగం ఉన్నది 60% మాత్రమే. ఏదైతే మన భారతదేశ పటానికి తలగా భావిస్తాం కదా, పైనున్న తలలో మనది 60%. సో ఇంకో 30% పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటే ఇంకో 10% చైనాకు, చైనా మన ప్రాంతాన్ని ఆక్రమించింది. సో చూడొచ్చు, ఇది పీఓకే. సో ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దీన్నే ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అంటే ఏజేకే అని పాకిస్తాన్ చెప్తుంది, మనమేమో పీఓకే అని చెప్తాం. సో ఇది గిల్గిట్ బాల్టిస్తాన్, ఇది కూడా పాకిస్తాన్ అదుపులోనే ఉంది. సో ఈ రెండు ప్రాంతాల్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో రెండు ప్రాంతాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి పీఓకేలో హై టెన్షన్ నెలకొంది. ఎందుకు హై టెన్షన్? ఎన్నికలు నిర్వహిస్తే జనాలకు నిజంగా కొత్త పాలన వస్తుంది, కొత్త పరిపాలన వస్తుంది, కొత్త నాయకత్వం వస్తుంది కదా. ఎందుకు ఇక్కడ జనం ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే దీనికి ఒక నేపథ్యం ఉంది. పీఓకేలో జేఏఏసీ ఉంటుంది, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనేది ఉంటుంది పీఓకేలో. సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ జేఏఏసీ ఎందుకు ఏర్పడిందంటే అక్కడ ఉన్నటువంటి పౌరుల హక్కుల కోసం, స్థానిక వనరుల కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం పోరాడుతున్న ఒక పౌర సంస్థ జేఏఏసీ. సో జేఏఏసీ ఏం చేస్తుందంటే పీఓకేలో దాదాపు 45 సీట్లు ఉన్నాయి, 45 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 12 స్థానాలు శరణార్థుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి అన్నట్టు. అరే శరణార్థులు కాదు, మాకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలి, మా ప్రాంతం వనరులు మేమే వాడుకోవాలి, మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలని జేఏఏసీ ఎంతో కాలంగా తిరుగుబాటు చేస్తూ ఉంది. సో ఈ 12 స్థానాలకు సంబంధించి రిజర్వ్ చేసినవి కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేసి అవి కూడా పీఓకేలో ఉన్నటువంటి వాళ్ళతోనే ప్రాతినిధ్యం వహించేలా దీన్ని మార్చాలని జేఏఏసీ డిమాండ్ చేస్తూ ఉంది. సో మార్చాలని డిమాండ్ చేస్తూ ఉంటే పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పిచ్చింది ఏంటంటే దానికి రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. ఆ 12 సీట్లకు ఏదైతే శరణార్థుల కోసం భారత్ కాశ్మీర్ నుంచి వచ్చే శరణార్థులకు ఆ సీట్లు కేటాయించాలనేది రాజ్యాంగ పరిరక్షణ ఉంది కాబట్టి వాటిని రద్దు చేయడం కూడదు అని తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. సో ఈ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జేఏఏసీ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది పీఓకేలో. సో ఈ పీఓకేలో ఆందోళనకు పిలుపునిస్తే ఈ ఆందోళనలో ఒక వ్యాపారికి, అంటే భద్రతా దళాలను పాకిస్తాన్ ఏం చేసింది, పాకిస్తాన్ రేంజర్లను ఇక్కడ దింపింది. ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల మీదకి, ఆందోళనకారుల మీదకి లాఠీ చార్జ్ చేస్తూ, కాల్పులు జరుపుతూ వాళ్ళు నానా యాగి చేస్తూ ఉన్నారు, నానా హింసకు పాల్పడతా ఉన్నారు పాకిస్తాన్ రేంజర్లు. ఇప్పటి వరకు అధికారికంగా 25 నుంచి 30 మంది చనిపోయారని పాకిస్తాన్ చెప్తా ఉంటే 200 మందిని కాల్చి చంపారు పాకిస్తాన్ రేంజర్లు, పాకిస్తాన్ సైనికులు, భద్రతా దళాలు. 200 మంది పీఓకే ఏదైతే ఆందోళనకారులు, నిరసనకారులు, ఉద్యమకారులు ఉంటారో జేఏసీ ప్రతినిధులు, వాళ్ళ మీద కాల్పులకు తెగబడి వాళ్ళను హింసాకాండ సృష్టిస్తూ ఉంది. ప్రస్తుతం పీఓకేలో రోజు ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి, ఇంటర్నెట్లు బంద్. సో ఈ కాల్పుల నేపథ్యంలో ఇప్పుడు ఎప్పుడైతే జేఏసీ జూలై వచ్చే నెలలో ఎన్నికలున్నాయి పీఓకేలో, ఈ అసెంబ్లీ ఎన్నికలు. ఈ అసెంబ్లీ ఎన్నికల వేళ పాకిస్తాన్ మీద తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు పీఓకే ప్రజలు మొత్తం. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారంటే వాళ్లకు విద్యుత్ బిల్లులు పెరిగినాయి, తినడానికి గోధుమ పిండి లేదు, గోధుమలు సబ్సిడీ మీద ఇవ్వట్లేదు, సో తాగడానికి నీళ్ళు లేవు, వ్యవసాయానికి సాగునీళ్ళు లేవు, సో ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. సో ఇట్లాంటి అన్ని కష్టాలతోని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఇస్తున్నాం కదా, దాని ఛార్జీలు ఏకాఏకన 200% పెంచారు. గతంలో ఉన్న ఛార్జీల కంటే 200% పెంచారు. సో అక్కడున్న ప్రజలకు పాకిస్తాన్, ఇస్లామాబాద్ నుంచి సాగుతున్న పాలన మాకొద్దు, మా వనరులను దోచుకుంటున్నారు, మమ్మల్ని ట్యాక్సుల పేరుతో, మా బిల్లుల పేరుతో మమ్మల్ని
మా సంపదను దోచుకుంటున్నారు తప్ప మాకేమీ ఇవ్వట్లేదు, మాకు ఉద్యోగాలు లేదు, ఉపాధి లేదు, కనీసం సబ్సిడీ మీద గోధుమలు కూడా ఇవ్వట్లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ అసహనానికి తోడు జేఏఏసీ అదైతే 12 సీట్ల కోసం పోరాడుతూ ఉంది కదా, ఆ 12 సీట్ల పోరాటం, ఈ పిఓకే ప్రజల అసహనం, ఈ రెండు కలిసి ఇప్పుడు నిరసనలు హోరెత్తుస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే జూలైలో జరిగే ఎన్నికల్లో తమకు ఎక్కడ నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో పాకిస్తాన్ సైనికుల్ని రేంజర్లను పెట్టి జేఏసీ సభ్యులను ఊచకోతకు వస్తున్న పరిస్థితి. సో జేఏసీ సభ్యులను ఊచకోత కోయడం పాటు జేఏసీ సంస్థను మొత్తం బ్యాన్ చేసింది. చూడండి పాకిస్తాన్ ఎంత తీవ్రంగా ఆడ కుట్రపూరితంగా కక్షతో వ్యవహరిస్తున్నా చూడండి. జేఏసీని బ్యాన్ చేసింది. జేఏసీ నాయకులు ఉంటారు కదా, సో ఆ జాక్ నాయకులను అందరినీ పట్టుకుంటే మీకు బహుమతి ఇస్తామని వాళ్ళ తలల మీద నగదు ప్రకటించింది. సో ఇది ఉద్రిక్తత కొనసాగుతున్న పరిస్థితి. సో నిజానికి పిఓకేకు సపరేట్ రాజ్యాంగం ఉంది. సో అట్లాగే గిల్గిట్ బాలిస్తాన్ కూడా సపరేట్ వ్యవస్థ ఉంది. అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ రాష్ట్రపతి ఉన్నాడు. సో ఇవంతా వ్యవస్థ ఉన్నా కానీ అల్టిమేట్గా దీని మీద ఆధిపత్యం ఎవరికి ఉంటుందంటే ఇస్లామాబాద్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రికి దీని మీద పూర్తి ఆధీనం ఉంటుంది. మనం ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి మనం వేరియేషన్ మ్యాప్ చూస్తే పిఓకేకు అట్లాగే గిల్గిట్ బాల్టిస్తాన్ ఈ రెండు ప్రాంతాలకు కానీ చూస్తే ఇక్కడ పిఓకేకు రాజ్యాంగం ఉంది, సొంత రాజ్యాంగం ఉంది, కానీ అది అమలు కాదు. ఏ రాజ్యాంగం అమలవుతుంది? పాకిస్తాన్ రాజ్యాంగమే ఇక్కడ అమలవుతుంది. సో అట్లాగే గిల్గిట్ బాల్టిస్తాన్కు సొంత రాజ్యాంగం లేదు, రాష్ట్రపతి. ఇక్కడ పిఓకేకు సపరేట్ రాష్ట్రపతి ఉంటాడు, కానీ వాడు రబ్బర్ స్టాంపు. ఎవరు చెప్పింది చెల్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయాన్ని రద్దు చేసే అధికారం, ఆ నిర్ణయాన్ని ఓవర్ రూల్ చేసే అధికారం పాకిస్తాన్ ప్రధానికి కట్టబెట్టారు. సో అట్లాగే గిల్గిట్ బాల్టిస్తాన్లో రాష్ట్రపతి ఉంటాడు, ప్రధానమంత్రి. పిఓకేకు ప్రధానమంత్రి కూడా ఉంటాడు, కానీ ఏం పని చేయడు. ముఖ్యమంత్రి ఇక్కడ లేడు, కానీ గిల్గిట్ బాల్టిస్తాన్ ఏదైతే ఉందో ఆ గిల్గిట్ బాల్టిస్తాన్లో ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ ఆ ముఖ్యమంత్రి కూడా రబ్బర్ స్టాంపు. గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఒకటి మనకి ఎప్పటి నుంచో ఉంది కదా, సో దాన్ని డెవలప్ చేస్తుంది కదా. సో ఆ నేపథ్యంలోనే గిల్గిట్ బాల్టిస్తాన్ మీద పూర్తి పట్టు ఇస్లామాబాద్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని చేతిలో ఉంటుంది. ఇక్కడ ప్రజలకు సొంత అసెంబ్లీలు, సొంత కౌన్సిల్లు ఉన్నా, సొంత వ్యవస్థ ఉన్నా, పాలకులు ఉన్నా, ఆ పాలకులు మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం ఎవరి చేతిలో ఉంటుంది అంటే పిఓకే మన పాకిస్తాన్ ప్రధాని చేతిలో ఉంటుంది. సో ఈ వ్యవస్థ మాకు సపరేట్ ప్రభుత్వం ఉన్నట్లే, సపరేటు ముఖ్యమంత్రి ఉన్నట్లే, సపరేట్ రాష్ట్రపతి ఉన్నట్లే బయటికి కనిపించినా అది కాగితాల మీది వరకే ఉంటుంది. కానీ వ్యవస్థ అంతా ఎవరు పాలనా పగ్గాలు మొత్తం ఎవరి చేతిలో ఉన్నాయంటే పాకిస్తాన్ ప్రధాని చేతిలో ఉన్నాయి అనేది ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ కావచ్చు, పిఓకే ప్రజల్లో కావచ్చు బాగా వేళ్ళూనుకుంది. సో ఈ అసహనం పాకిస్తాన్ మీద కొనసాగుతున్న పరిస్థితి తాజాగా. సో ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ ఒక స్లోగన్ ఇచ్చింది, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక బిగ్ వార్నింగ్ ఇచ్చింది. మీరు పిఓకేను గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి ఖాళీ చేయండి, ఆ రెండు ప్రాంతాలు మావే, భారత్కు సంబంధించినవి. మీరు అక్రమంగా దేశ విభజన సమయంలో అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతం అది. సో ఖచ్చితంగా మీరు పిఓకేను వెకేట్ చేయండి అంటూ ఇటీవల భారత విదేశాంగ ఒక ప్రకటన చేసింది. సో ఈ ప్రకటన అంటే ఊరికే ప్రకటన చేయలేదు, అక్కడ ఉన్నటువంటి జనం, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జనంకు సపోర్ట్ కావాలి, అక్కడ ఉన్నటువంటి జనంకు భారత్ మద్దతు కోరుతూ ఉన్నారు. మేము భారత్లోనే విలీనం అవుతామనే డిమాండ్లు పిఓకే ప్రజల నుంచి వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో పిఓకే అట్లాగే గిల్గిట్ బాల్టిస్తాన్, సో ఈ రెండు ప్రాంతాలు భారత్లో విలీనం కావడానికి మరీ ఎంతో దూరం పట్టేలేదు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసహనం, వ్యతిరేకత, ఇవన్నీ భారత్ కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 370 ఆర్టికల్ను రద్దు చేసి పాకిస్తాన్లో శాంతి భద్రతలను అట్లాగే డెవలప్మెంట్ను చూపిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ పిఓకే మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మరోవైపు ఇంకొక కీలక అంశం కనుక చూస్తే ఇది ఆక్సాయ్ చిన్. సో ఇది కూడా భారత్లో భాగం ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? చైనా చేతిలో ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న ప్రాంతం ఉంది కదా, ఈ చిన్న ప్రాంతం పాకిస్తాన్ చైనా గిఫ్ట్ ఇచ్చింది, తీసుకోపో అని. సో ఆ చైనా వాడు ఏం చేసిండు అంటే G219 అనే ఒక హైవే నిర్మించిండు. G219 1949లో 1950 ఆ టైంలో
ఏదైతే చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చిందో ఆ కమ్యూనిస్టు ప్రభుత్వం మెల్లగా ఆక్సాయ్ చిన్ను అట్లాగే గిల్గిట్ బాల్టిస్తాన్ మీదుగా ఒక హైవే నిర్మించింది. సో హైవే ఒక రోడ్డు నిర్మించింది. ఆ రోడ్డు నిర్మించిన తర్వాత ఎప్పుడైతే 1962 నెహ్రూ సమయంలో చైనాకు ఇండియాకు యుద్ధం జరిగిందో ఆ యుద్ధ సమయంలో నెహ్రూ అసమర్థత వల్ల మనం పోరాటం సరిగా చేయకపోవడం వల్ల ఏదైతే ఈ ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా బలగాలు చైనా సైన్యం ప్రత్యక్ష దాడులకు ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఆ సమయంలో భారత్ సైన్యం వెనక్కి తగ్గడంతో ఈ ఆక్సాయ్ చిన్ మీద పాకిస్తాన్కు పూర్తి పట్టు ఏర్పడింది. ఆక్సాయ్ చిన్ అప్పటి నుంచి వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చైనా నిర్మిస్తున్నటువంటి ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో అది గిల్గిట్ బాల్టిస్తాన్ మీదకి నుంచి పోతుంది. సో ఇది గిల్గిట్ బాల్టిస్తాన్ మీదుగా పాకిస్తాన్లోకి వెళ్తుంది. మీకు మ్యాప్ చూపిస్తే ఎస్ చైనా నిర్మించినటువంటి ఏదైతే హైవే అనుకున్నాం కదా G21 అనే హైవే, ఇది టిబెట్ హైవే. ఈ హైవే ఎప్పుడైతే 1950s కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నప్పుడు చైనా నిర్మించిందో ఆ చైనా నిర్మించినప్పుడు ఇది ఆక్సాయ్ చిన్ మీదుగా నిర్మించడంతో ఆ తర్వాత ఆ ప్రాంతం మీద చైనా పట్టు పూర్తిగా పెరిగింది. సో 1962 యుద్ధ సమయంలో మరింత నియంత్రణ పెరిగింది చైనాది ఆక్సాయ్ చిన్ మీద. సో లద్దాఖ్లో భాగంగా మనం భావిస్తున్నటువంటి ఆక్సాయ్ చిన్ ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉంది. చైనా అందులో పకడ్బందీగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలే మనవి లిటరల్గా. మన మ్యాప్లో ఇదంతా కనిపించినా కూడా, భారతదేశ మ్యాప్లో ఇదంతా కనిపించినా కూడా ఓన్లీ జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ఈ రెండు ప్రాంతాలే మనవి. అంటే మన మీద ఉన్న తలభాగంలో ఓన్లీ 60% మాత్రమే మన ఆధీనంలో ఉంది. అందులో 30% పాకిస్తాన్ ఆధీనంలో, 10% చైనా ఆధీనంలో ఉంది. చైనాకు మనకున్నటువంటి ఈ ఏదైతే సరిహద్దు ఉంటుందో దాన్ని LAC అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అట్లాగే మనకు పాకిస్తాన్తో ఉన్నటువంటి సరిహద్దుని ఏమంటారు అంటే LOC, లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఇది మొత్తానికి గిల్గిట్ బాల్టిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం ఎత్తైన పర్వతాలు, ఇక్కడ జనాభా తక్కువ ఉంటుంది కానీ మొత్తం ఎత్తైన ప్రాంతాలు, పర్వతాలు. సో K2 శిఖరం ఏదైతే అత్యంతంలో సెకండ్ హైయెస్ట్ శిఖరం అంటారు కదా, ఆ K2 కూడా ఈ పర్వతాల్లోనే ఉంటుంది. సో ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతం గిల్గిట్ బాల్టిస్తాన్ మొత్తం చైనాకు దాసోహం చేస్తూ ఆ ప్రాంతం మీద పూర్తి పట్టు చైనాకి ఇచ్చేస్తున్న పరిస్థితి. సో పాకిస్తాన్కు అటు ఆఫ్ఘన్తో బాగాలేదు, అట్లాగే బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA రోజు పాకిస్తాన్ సైన్యం మీద దాడులు చేస్తూ ఉంది. వాళ్ళది కూడా వాళ్ళ సంస్థాగతంగా వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం బలోచ్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతున్న పరిస్థితి. ఇటు ఆఫ్ఘనిస్తాన్ సరిగా లేదు, అటు ఇప్పుడు చైనాతో కూడా సంబంధాలు బెడిసి కొట్టినాయా అనే స్థాయికి పాకిస్తాన్ చేరుకుంది. ఎందుకు అంటే అమెరికా అంటే చైనాకు పడదు. సో ఆసిఫ్ మునీర్ ఎవడైతే ఉన్నాడో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ట్రంప్తో చాలా దగ్గర సంబంధాలు మెయింటైన్ చేయడం చైనాకు నచ్చట్లేదని మనకు అనేక విశ్లేషణలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇటు చైనాతో, అటు ఆఫ్ఘనిస్తాన్తో, అటు ఇరాన్తో, సో ఇటు అట్లాగే BLA. సో వీళ్ళందరి చుట్టూ అన్ని శత్రు దేశాలతో, ఇటు భారత్తో పాటు పాకిస్తాన్ మొత్తం సరిహద్దుల్లో అన్ని దేశాలు శత్రువులుగా కాచుకొని కూర్చుంటే పాకిస్తాన్ అంతర్గత వ్యవస్థ కూడా బాగలేదు. నిరుద్యోగం పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం రోజు పెరుగుతున్న పరిస్థితి, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, సాగు చేయడానికి సాగునీళ్ళు లేవు, వ్యవసాయం లేదు. సో చాలా దీన స్థితిలో IMF, ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర పోయి పైసా అడుక్కుంటున్న పరిస్థితి. సో మేము మాది లౌకిక దేశం అని చెప్తూ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే నగరాలు ఉంటాయో ఆ నగరాల పేర్లను హిందూ నగరాలుగా పేరు మారుస్తూ ఉంది. ఇంతకాలం ముస్లిం నగరాలుగా పేరు, హిందుత్వం ఉనికిని మొత్తం తుడిచిపెట్టినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నగరాల పేర్లు కొన్ని హిందూ పేర్లు పెట్టి మాది లౌకిక దేశం అని కలరింగ్ ఇచ్చుకొని IMF దగ్గర పోయి డబ్బులు అడుక్కుంటున్న పరిస్థితి. సో ఇది భారత్ మన పాకిస్తాన్కి సంబంధించి అంతర్గతంగా బాగాలేదు, అట్లాగే సరిహద్దుల్లో అనేక వివాదాలు ఉన్నాయి. అటు BLA కావచ్చు, ఇటు POK కావచ్చు, ఇటు గిల్గిట్ బాల్టిస్తాన్ కావచ్చు, అట్లాగే అటు ఆఫ్ఘాన్ సైనికులు కావచ్చు. సో ఇవంతా వ్యవస్థలో పాకిస్తాన్ ఏకాకిగా మారబోతూ ఉన్నది. రాను ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్ మీద పట్టుకోల్పోతుంది పాకిస్తాన్, అట్లాగే POK మీద పట్టుకోల్పోతూ ఉంది. అట్లాగే బలూచ్ లిబరేషన్ ఆర్మీతో బలూచ్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా పట్టు కోల్పోతున్న పరిస్థితి. సో ఈ మిషన్ POK మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందా, దాన్ని POKను మళ్ళీ భారత్లో విలీనం చేస్తుందా, ఆ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ వీడియో మీద మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.